MN. Namaskaram, Master VPS. Namaskaram, Master CVV. Namaskaram, Master CVV. Namaskaram, Master CVV to your lotus feet. Master CVV, Namaskaram to your lotus feet. Vasudev. Master lotus feet. Last time, last time నుంచి కంటిన్యూ చేస్తున్నాను. బట్ ద ఫిజిషియన్ హూ థింక్స్ మోస్ట్ ఆఫ్ హిజ్ పాకెట్ బుక్ విల్ సే అక్కడి నుంచి చదవాలి. అంటే మన పేషెంట్కి ఎక్కడ దాకా చెప్పుకున్నామంటే ఆ పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇలాగా ఇలా ఉంటుంది ట్రీట్మెంట్, ఇలా చేయటం వల్ల ఇలా ఇలా నెమ్మదిగా తగ్గుతాయి, ఇలాంటివన్నీ చెప్పాలని చెప్పారు కదా. కానీ ఫిజిషియన్ ఎవడైతే ఆ పాకెట్ బుక్ విల్ సే అంటే మామూలుగా కీనోట్ ప్రిస్క్రైబర్స్ అంటారు కదా, అలాంటి వాళ్ళు ఏం చేస్తారు ప్రాక్టీషియన్స్, ఇఫ్ ఐ డోంట్ గివ్ హిమ్ ఏ లినిమెంట్ టు పుట్ ఆన్ దట్ లింబ్ హీ విల్ గో ఆఫ్ అండ్ గెట్ అనదర్ ఫిజిషియన్. వాళ్ళు ఏమంటారు, మరి నేను కనుక ఆయింట్మెంట్ ఇవ్వకపోతే కాలికి రాసుకోమని అతను ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాడు అనుకుంటారు. కానీ పేషెంట్స్ ఎవరిని బిలీవ్ చేస్తారు తెలుసా? చిత్రంగా ఉంటుంది వాళ్ళ సైకాలజీ. ఎవరిని అంటే మనము హానెస్ట్ గా ఓపెన్ గా ఉండే డాక్టర్నే వాళ్ళు ఇష్టపడతారు. మనము అలా పేషెంట్స్ మేనేజ్ చేయటం ఎన్నాళ్ళు సాగుతుంది? 1 year. ఒకసారి వస్తాడు ఒక పేషెంట్ వస్తాడు, వాడికి మనం ఇలా ఇస్తాము, తగ్గుతుంది, వాడతాడు, కానీ వాళ్ళు అది కంటిన్యూస్ పర్మనెంట్ ట్రీట్మెంట్ కాదు కదా, పర్మనెంట్ బెటర్మెంట్ ఉండదు కాబట్టి మానేస్తాడు. అదే మీరు మాస్టర్ గారు చెప్పిన ప్రిన్సిపల్స్, హనుమన్ గారు, కెంట్ గారు చెప్పిన ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతూ మనం ట్రీట్మెంట్ చేస్తే అఫ్ కోర్స్ ఆలస్యం అవ్వచ్చు. అంటే లోపల నుంచి ట్రీట్మెంట్ జరుగుతూ వాడికి ఎక్స్ప్లెయిన్ చేసి వాడు ఉండి తగ్గిన తర్వాత వన్స్ వాడు గనక ఆ రుచి చూస్తే ఆ బెటర్మెంట్, ఆ హ్యాపీగా మైల్డ్ జెంటిల్ అండ్ పర్మనెంట్ రికవరీ ఉంటుంది కదా, అది వాడు ఒకసారి రుచి చూసిన వాడు మీకు 15 సంవత్సరాల తర్వాత కూడా మీరు హాస్పిటల్ 4 చోట్లకు మార్చినా ఆయన్ని అడుగుతూ వస్తాడు, వాళ్ళు ఎత్తుక్కుంటూ వస్తాడు. అది ఇలాగ మనము ఆయింట్మెంట్లు అవి ఇచ్చి మేనేజ్ చేసిన వాళ్ళు మనం అనౌన్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఏమని, పలానా చోట పలానా డాక్టర్ గారు మొలలకి మందిస్తారు హోమియోపతిలో, ఇలాంటివి. మన మాస్టర్ గారి డిస్పెన్సరీస్ లో ఏమున్నాయి అనౌన్స్మెంట్లు, ఏమి ప్రాపగాండా చేస్తున్నాం? మౌత్ టు మౌత్ ప్రాపగాండా అనే కదా. అంటే పేషెంటే ఇంకో పేషెంట్ కి చెప్తాడు, అది ఎప్పుడు నిలుస్తుంది? ఖచ్చితంగా మనం అన్ని తెలుసుకునే వస్తారు. కొంతమంది అయితే ఏంటంటే అడుగుతారు క్వశ్చన్స్, ఏమని, హెర్నియా ఉంది కదా, హెర్నియాతో వచ్చారనుకోండి, అడుగుతారు, మేడం తగ్గిపోతుందా హోమియోతో కంప్లీట్ గా? హోమియోతో కంప్లీట్ గానే తగ్గదు. ఫస్ట్ స్టేజ్ వరకు ఓకే, సెకండ్ స్టేజ్ మనం చూడాలి, థర్డ్ స్టేజ్ ఖచ్చితంగా మనము వాళ్ళు సర్జరీ చేయాల్సి వస్తుంది. మనం అవి 50-50 ఛాన్సెస్ ఉన్నాయనో లేకపోతే 60-40 ఉందనో జబ్బును బట్టి చెప్తే, మనకు కరెక్ట్ గా చెప్తే వాళ్ళు స్టిక్ ఆన్ అవుతారు మన దానికి. అంతేగా ఏం పర్లేదు తగ్గించేస్తాను అంటే వాళ్ళు నమ్మరు కదా, తగ్గదు కదా ఎలాగూ. సో అది మనకి ఎప్పుడు కూడా అది మనల్ని కాపాడుతుంది అనమాట. అదే ఆయన చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఇలా ఆలోచిస్తారు. నౌ లెట్ మీ టెల్ యూ రైట్ హియర్. అది పోయింది, ఉండండి ఒక్క నిమిషం. నౌ లెట్ మీ టెల్ యూ రైట్ హియర్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఈవిల్. You had better trust to the intelligence of the humanity. Trust that he will say and be cured. అది ఇప్పుడు నేను చెప్పిందే ఇప్పుడు చెప్పారు వాళ్ళు. If you have learned to prescribe for the patient even though he suffer, if you have learned what is right and do not do it, it is a violation of conscience. అంటే ఆ పేషెంట్ సఫర్ అవుతాడు అని తెలిసినప్పటికీ కూడా, మనకి ఏది కరెక్టో ఏది చెయ్యకూడదో తెలిసినప్పటికీ కూడా మనం గనక అది వైలేట్ చేస్తే అది చాలా ఘోరం అనమాట. అంటే మన మనస్సాక్షికి మనము, అంటే మనస్సాక్షి లేకపోవడం అంటారు కదా, లాస్ ఆఫ్ కాన్షియస్నెస్. మన దాన్ని మనము
బ్రేక్ చేసినట్టు, అది కరెక్ట్ కాదని చెప్తున్నారు ఆయన. దిస్ పారాగ్రాఫ్ appeals to man's integrity. It is said in the last line, on principles that are at once plain and intelligible. Just as soon as you leave out integrity and believe that a man can do just as he pleases, you leave out everything that pertains to principle and you leave out the foundation of success. అంటే ఆ ప్రిన్సిపల్స్ అవన్నీ ఉన్నాయి కదా, చాలా ప్లెయిన్ గా ఇంటెలిజిబుల్ గా ఉంటాయి. అంటే మనం వాటిని కనుక బిలీవ్ చేసి మనం వాళ్ళని ప్లీజ్ చేసి పేషెంట్స్ కి మనం ఇస్తే ఆ సక్సెస్ అనే ఫౌండేషన్ కరెక్ట్ గా పడుతుంది. అంటే ఇందాక నేను మీకు చెప్పాను కదా, ఎవరైతే మనం అంత ప్లెయిన్ గా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి చెప్తే ఖచ్చితంగా వాళ్ళు మనల్నే నమ్ముతారు. అది మనం ఎక్స్పీరియన్స్ చేశాకే మనకి తెలుస్తుంది. అది మనం ముందు భయపడతాం. కొంతమంది డాక్టర్స్ ఏంటి, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అవి తినకూడదని వాళ్ళకి హీ నోస్ అనమాట, హీ నోస్ వెల్. ఎందుకంటే కాలేజెస్ లో చెప్తారు మాకు కూడా, అందులో అఫారిజమ్స్ లో 90 అబోవ్ అఫారిజం దగ్గర ఎక్కడ ఉంటుంది. అది ఎన్ని తినకూడదని ఇస్తారో ఆయన, వాళ్ళు చెప్పరు. ఎందుకు అవన్నీ తినకూడదు అంటే హోమియోపతి మంది ఎక్కడ మానేస్తారో అని. కానీ మనం చెప్తాం. అలా చెప్పడం వల్ల ఏంటి, వీళ్ళు జెన్యూన్ గా ఇస్తున్నారు, వీళ్ళు వాడితే తప్పితే ఇస్తున్నాయి అని వాళ్ళు కూడా ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తారు. మన మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది. అంటే అట్లీస్ట్ వాళ్ళకి నమ్మకం ఏర్పడినా ఏర్పడకపోయినా మన మనస్సాక్షికి మనం సమాధానం చెప్పుకోగలుగుతాం. ఏమండో ఇవన్నీ లైన్ టు లైన్ అయితే మీనింగ్ లేదు, నేను మామూలుగా చెప్తున్నా అదన్నమాట. But when these principles are carried out, then a man has made himself thoroughly conversant with the materia medica and thoroughly intelligent in its application. When he is circumspect in his very interior life as to the carrying out of these principles, then he will lead himself into a use that is most delightful, because by such means he may cause diseases to disappear and may win the lasting friendship and respect of a class of people worth working for. నేను ముందే చెప్పేసాను అన్ని. అంటే ఇక వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎవడైతే మెటీరియల్ మెడికా చక్కగా చదువుకుని అర్థం చేసుకుని దానిని చక్కగా అప్లై చేసుకోవడం తెలుసుకుని లోపలి నుంచి ట్రీట్మెంట్ ఇస్తూ ఆ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవ్వడం ద్వారా లోపల నుంచి బాగుపడుతూ వచ్చి చక్కగా ట్రీట్మెంట్ ఇస్తారో, అంటే కాజేషన్ ఆఫ్ ద డిసీజ్ అవన్నీ కూడా దేనివల్ల అయితే ఈ జబ్బులన్నీ వచ్చినాయో ఆ కాజేషన్ రూల్ అవుట్ చేసి ఆ విధంగా ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా పైన అపియర్ అయినటువంటి డిసీజెస్ కూడా డిసపియర్ అయ్యేట్టుగా చేస్తారో అటువంటి వాళ్ళ ఎడల ఒక స్నేహభావము గౌరవభావం ప్రజల్లో ఉంటుందన్నమాట మా చేసినందుకు. He has more than that. He has a clear conscience with all that belongs to it. He is living a life of innocence. అంటే అతను వాడు మన మనసుకు మనం సమాధానం చెప్పుకోగలుగుతాం. When he lives such a life, he does not allow himself to wink at the notions that are carried out in families, as for example, how to prevent the production of offspring, how to avoid bearing children, how to separate man and wife by teaching them the nasty little methods of avoiding the bringing forth of offspring. అంటే మనము ఒక నిమిషం ఎవరైతే అంటే నెగిటివ్ సైడ్ అంటే మూఢనమ్మకాలు వీటి వైపు చూడకుండా ఫ్యామిలీస్ ని తీసుకెళ్తారో, అంటే పిల్లలు పుట్టకుండా ప్రివెన్షన్ అంటే ఏమంటారు దాన్ని, పిల్లలు పుట్టకుండా మెడిసిన్స్ ఇవ్వడము, ఇలాంటి వాటికి కొన్ని పద్ధతులు ఉపయోగిస్తారు కదా. ఒకవేళ అబార్షన్ అవడానికి లేకపోతే అలా కొన్ని చెత్త మెథడ్స్ యూజ్ చేస్తాను. అలాంటి వాటిని అవాయిడ్ చేస్తే చేసేవాళ్ళు హ్యాపీగా లీవ్ చేయగలుగుతారు. అలా చెయ్యాలని చెప్తున్నారు ఆయన. నేను మీకు కరెక్ట్ గా కన్వే చేయలేకపోతున్నాను. నెక్స్ట్ చెప్తాను. ద మెడ్లింగ్ విత్ దీస్ వైసెస్ అండ్ అడ్వకేటింగ్ ఆఫ్ దెమ్
will prevent the father and mother from being cured of their chronic diseases. మన్మోహన్ గారు మీరు చెప్పండి ఒకసారి, నాకు అది చెప్పడానికి రావట్లేదు. అంటే పైన నాకు అర్థమైంది ఏంటంటే, పైన కాన్షియన్స్ తో ఉండేవాళ్ళు ఈ విధంగా లీడ్ చేయలేరు. అంటే ఫ్యామిలీస్ లో పిల్లలు పుట్టకుండా ఉండేదానికి ప్రివెంటివ్ మెథడ్స్ అనేసని, అబార్షన్స్ అని, ఈ పిల్స్ వేయటం కానీ, లేకుంటే హస్బెండ్ వైఫ్ సపరేట్ గా ఉండేదానికి వేరే మెథడ్స్ ఇచ్చేయడం కానీ, అలా చేసే వాళ్ళకి పుట్టబోయే వాళ్ళకి ఎలాంటి క్రానిక్ డిసీజెస్ వస్తాయంటే క్యూర్ చేసేదానికి కూడా కష్టంగా ఉండే టైప్ లో ఆ మదర్ కి ఫాదర్ కి వస్తాయి. అవన్నీ వాడడం వల్ల, చేయడం వల్ల. అంటే ఇప్పుడు మనము పీరియడ్స్ పోస్ట్ పోన్మెంట్ టాబ్లెట్స్ అని, లేకుంటే పిల్లలు పుట్టకుండా ఉండేదానికి 28 days ఆ టాబ్లెట్స్, 21 days టాబ్లెట్స్ వాడతారు కదా. అలాంటి టైంలో వచ్చే వాళ్ళకి వచ్చే డిసీజెస్ క్యూర్ చేసేదానికి కష్టంగా ఉంటుంది, ఆ క్రానిక్ డిసీజెస్ అని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మన వైపు ఇంకా అంత డెవలప్ అవ్వలేదు, కానీ మనం ఫారినర్ కంట్రీస్ లో ఇప్పుడు అనంతకృష్ణ గారు ట్రీట్ చేసిన కేసెస్ టైప్ చేస్తుంటే తెలుస్తుంది. వాళ్ళు కొంతమంది ఆడవాళ్ళు మెన్సెస్ అయిన దగ్గర నుంచి, అంటే మెచ్యూర్ అయిన దగ్గర నుంచి కూడా మెనోపాజ్ దాకా కంటిన్యూస్ గా ఈ పిల్స్ వాడేస్తున్న వాళ్ళని చూసారు, అంటే కాంట్రసెప్టివ్ పిల్స్. ఎందుకంటే వాళ్ళు సో మెనీ రిలేషన్స్ ఉంటాయి కదా వాళ్ళకి, వాటి వల్ల వీళ్ళు మళ్ళీ కన్సీవ్ అవ్వకుండా అలాంటివి చేయటం ద్వారా అది ఏమవుతుంది, అందుకనే వాళ్ళకి చాలా డిసీజెస్ వచ్చేస్తూ ఉంటాయి. మనకు రానటువంటి జబ్బులు చాలా వాళ్ళకి వస్తూ ఉంటాయి. అంటే వీక్ అయిపోతుంది కదా, ఉదంటకి వెళ్ళి లోపలంతా పేరుకుపోతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళని ట్రీట్ చేయడం చాలా కష్టం. అందుకే మాస్టర్ గారు ఎంత హై డోసెస్ చాలా తక్కువ గ్యాప్ తో కూడా ఇచ్చిన కేసులు చాలా ఉన్నాయి. అది ఆయన ఇక్కడ చెప్తున్నారు. Unless people lead an orderly life, they will not be cured of their chronic diseases. అంటే మనము లైఫ్ ని ఒక ఆర్డర్ గా లీడ్ చేయకపోతే తప్ప క్రానిక్ డిసీజెస్ క్యూర్ అవ్వవు. అంటే ఇప్పుడు నేను నీకు మందు ఇచ్చేస్తున్నాను తగ్గిపోతుంది అలా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు నైట్ డ్యూటీస్ చేస్తున్నాడు, నైట్ అంతా డ్యూటీస్ చేస్తూ ఉంటే వాడు జబ్బు వచ్చింది, మనమే కాక్లెస్ ఇచ్చాము. ఫస్ట్ లో కాక్లెస్ పనిచేస్తున్న తర్వాత వాడు కాన్స్టిట్యూషన్ గా నక్సాంకలోకి వెళ్ళిపోయాడు, నక్సాంక ఇచ్చాము, అక్కడికి తగ్గుతుంది. మళ్ళీ వాడు నైట్ టైం మెలకుగా ఉండి అలాగే చేస్తుంటే మళ్ళీ వచ్చేస్తుంది కదా, మాట్లాడదే చెప్తారు కదా. అంటే ఇక్కడ అదే చెప్తున్నారు వాళ్ళు, మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, కరెక్ట్ ఆర్డర్లీగా ఉండాలి లైఫ్. కరెక్ట్ గా ఫుడ్ తీసుకోవటం, కరెక్ట్ టైం స్లీప్ ఉండడం, మనం తీసుకునే ఫుడ్ మంచి ఫుడ్ న్యూట్రిషియస్ అయి ఉండాలి, ఫ్యాట్ కంటెంట్ తక్కువ అయి ఉండాలి, మనకి ఫిజికల్ గా ఎక్సర్సైజెస్ ఉండాలి, మంచి బుక్స్ చదవాలి, సత్సంగం, ఇవన్నీ కూడా మనం అంటే ఒక కరెక్ట్ వే ఆఫ్ లైఫ్ లో ఉంటే తప్ప, అది కూడా చేస్తూ మందు వాడితే తప్ప వాళ్ళని క్రానిక్ డిసీజెస్ నుంచి క్యూర్ చేయలేము. అది అందుకనే కదా మనకి ఈకే గారు క్లాసెస్ 82 క్లాసెస్ చెప్పారు కదా సీనియర్ ఫిలాసఫీ. దాంట్లో అంతా చెప్పొచ్చేసి లాస్ట్ లో చెప్తారనమాట, ఇవన్నిటి ద్వారా మయాజమ్స్ అంతా మనం ట్రీట్మెంట్ ద్వారా పోగొట్టిన తర్వాత వాళ్ళకి సత్సాంగత్యము, సద్గ్రంథ పఠన, సత్పురుషుల సేవ, అవి మనం ఖచ్చితంగా వాళ్ళకి గైడ్ చేయాలి. మంచి బుక్స్ చదవటము ఇవన్నీ గైడ్ చేయాలి, లేకపోతే మళ్ళీ మయాజం ఎంటర్ అవుతుంది అని చెప్పారు. అదే ఈయన కూడా చెప్తున్నారు. అంటే ఎక్కడెక్కడ వాడికి ఫాల్ట్స్ ఉన్నాయో అవి డాక్టర్ చెప్పాలన్నమాట. ఊరినే మందు ఇచ్చేసేసి మనం బోల్డ్ మంది పేషెంట్లు ఉన్నారని టకటక మందులు ఇచ్చేయడం కాదు. హోమియోపతి డాక్టర్ అంటే అలా కూడా ఉండాలి, అదే అని చెప్తున్నారు. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ యాజ్ ఫిజిషియన్స్ టు ఇన్కల్కేట్ సచ్ ప్రిన్సిపల్స్ అమాంగ్ దెమ్ దట్ దే మే లివ్ ఎన్ ఆర్డరీ లైఫ్. అది అందుకనే మనము పేషెంట్స్ అలా చెప్పాలి, వాళ్ళతో కొంచెం సేపు టైం స్పెండ్ చేయాలి. బుజ్జి గారు చూడండి, కొంతమందికి మంత్రజాలం చదవమని చెప్పేవాళ్ళు, కొంతమందికి మాస్టర్ సివి బుక్ చదవమని చెప్పేవాళ్ళు. ఒక పేషెంట్ బుజ్జి గారికి ఫోన్ చేసినప్పుడు భయం వేస్తోందండి అంటే, ఎందుకమ్మా భయం అంటే, తెలియట్లేదు నాకు భయం వేస్తోంది. విపరీతమైన బ్లీడింగ్ అయిపోతూ ఉండేది ఆవిడకి. స్టాఫ్సాగ్రియా 10 వేశారు. అప్పటిదాకా ఆవిడ ఒక్కటే పడుకోవాలంటే భయం, తెల్లవారుజామున వాళ్ళ మదర్తో పాటు లేచి వచ్చేసేది అనమాట. భయం వేస్తుంది, ఒక్కతే ఉండాలంటే భయం, నైట్ అంతా నిద్ర ఉండదు. స్టాఫ్సాగ్రియా 10 వేసాం, అది పనిచేయడానికి కొంచెం టైం పడుతుంది కదా. అలాంటప్పుడు బుజ్జి గారు ఏం చెప్పారు, మాస్టర్ గారి వాయిస్ హీలింగ్ వాయిస్, సో ఈకే గారి వాయిస్ కానీ లక్ష్మణ్ చంద్ర గారి వాయిస్ కానీ
వింటూ ఉండు, నీకు భయం ఉండదు అని చెప్తే ఆ అమ్మాయి ఎలాగే వింటూ ఉండటం వల్ల భయం లేకుండా పోయింది తనకి, తగ్గింది. తర్వాత పని చేసిన తర్వాత మందు అప్పుడు చెప్పారు, నువ్వు ఇలాగ మళ్ళీ ఫ్రస్ట్రేట్ అయిపోయి అలా అయిపోతే నీకు మళ్ళీ హెల్త్ పాడైపోతుంది, చాలా దూరం వెళ్తుంది అది, సో నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు ఇలా సర్వీస్ చేయాలి, ఇలా చెప్పుకుంటూ వచ్చారు. అలా మనము అలా చేయాలన్నమాట. మనం అంటే ఏదో మందు ఇచ్చేయడం వరకే కాకుండా మనం ఇలా చెయ్యాలి. అదే ఆయన చెప్తున్నారు, ద ఫిజిషియన్ హూ డజంట్ నో వాట్ ఆర్డర్ ఈజ్ ఆట్ నాట్ టు బి ట్రస్టెడ్. ఎవరైతే ఇలాగ చేయడం వాళ్ళకి తెలియదో వాడిని నమ్మకూడదని చెప్తున్నారు ఆయన. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఫిజిషియన్ దెన్ ఫస్ట్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ఇన్ మ్యాన్ దట్ ఈస్ డిజార్డర్ అండ్ దెన్ టు రెస్టోర్ హిమ్ ఇన్ హెల్త్ అండ్ దిస్ రిటర్న్ టు హెల్త్ which is a perfect cure is to be accomplished by means that are mild, that are orderly, that flow gently like the life force itself, turning the internal of man into order with the fixed principles as his guide and by the homeopathic remedy. అంటే ఫిజిషియన్ డ్యూటీ ఏంటి? ఫస్ట్ అసలు ఆ మనిషిలో జబ్బు ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు జబ్బు ఎక్కడ ఉంది, డిజార్డర్ అంటే ఎక్కడ ఆర్డర్ గా లేకుండా డిజార్డర్ అయింది, అది ఫస్ట్ మనం చూసుకోవాలి. దెన్ ఎందుకు అది హెల్త్ రెస్టోర్ చేయటానికి, అక్కడ మనం సెట్ చేస్తే గానీ మళ్ళీ హెల్త్ రిటర్న్ ఇవ్వదు. అదే రిటర్న్ హెల్తీగా అవటమే పర్ఫెక్ట్ క్యూర్. అయితే అది ఎలా ఉండాలి? మైల్డ్ గా, ఆర్డర్లీగా, జెంట్లీగా, అంటే చక్కగా లైఫ్ ఫోర్స్ అనేది అంటే వైటల్ ఫోర్స్ అనేది సెట్ అవ్వాలన్నమాట. అయ్యి లోపల నుంచి కూడా మనిషి ఆర్డర్ లోకి రావటం. అంటే ఇప్పుడు మనకి 7 లెవెల్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, ఆ లోపల లెవెల్లో ఆరమెట్ వేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ వాడికి లైఫ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది, లోతింగ్ ఆఫ్ లైఫ్ పోతుంది. సో అలాగ అక్కడి నుంచి వస్తూ వచ్చి లాస్ట్ లో ఒకవేళ స్కిన్ ప్రాబ్లం ఉంటే అది సెట్ అవుతుంది అనమాట. అంతేగా మన స్కిన్ ప్రాబ్లమ్ కి మందిస్తే ఆ లోపల ఇంటర్నల్ మ్యాన్ డిజార్డర్ అలాగే ఉంటే అది కరెక్ట్ పేషెంట్ డాక్టర్ డ్యూటీ అది కాదు, హోమియోపతి డాక్టర్ది. ఇంటర్నల్ మ్యాన్ ని ఆర్డర్ లో చేయడం ద్వారా అంటే ఫిక్స్డ్ ఏవైతే ప్రిన్సిపల్స్ ఉన్నాయో అవన్నీ గైడ్ చేస్తూ అతనికి మెడిసిన్ వేస్తూ అలా లోపల నుంచి మనిషిని ఒక ఆర్డర్లీగా చేయటము అనేది డాక్టర్ యొక్క డ్యూటీ అది. సో ఖచ్చితంగా మనము గబగబా చూసేయాలని కాదు, గంటల నాంచాలని కాదు, పేషెంట్ కి ఏది అవసరమో అది ఇవ్వాలి. ఏది అవసరమో అంటే ఎలా చెప్తే వాళ్ళు కన్విన్స్ అవుతారు. ఆర్నిక వాళ్ళకి ఏం చెప్తాం, ఏమి నీకు తగ్గిపోతుంది, ఏం పర్లేదని చెప్తే వాడు వాడని చెప్తారు కదా బుజ్జి గారు, మాస్టర్ గారు, వాడికి అలా చెప్పాలో అలా చెప్పాలి. ఫస్ట్ వాళ్ళకి ఏం చెప్పాలి, ఏం పర్వాలేదమ్మా నీకు జబ్బు తగ్గిపోతుంది, నువ్వు కంగారు పడుకో అని చెప్పాలి. సైకోటిక్ వాడికి ఏం చెప్పాలి, ఇగో ఇలా ఛాన్సెస్ ఉన్నాయి, తగ్గుతుంది, ఇలా వాళ్ళకి తగ్గుతుందో చెప్పాలి. మళ్ళీ సోరిక్ వాళ్ళకి ఏం చెప్తాం, ఒక ఏనక్షంక వాడు మన దగ్గరికి వచ్చాడు, నాకెన్నాళ్ళలో తగ్గుతుందని అడుగుతాడు, 2 నెలల్లో తగ్గిపోతుందని చెప్పాం అనుకోండి, మన కర్మకాల 2 నెలలు తగ్గదు, ఒకడు వాయించేస్తాడు మనల్ని. వాళ్ళకి ఎలా చెప్పాలంటే అలా మనం ఒక 2 నెలలు టైం తీసుకుని చెప్పాలి. అంటే వాళ్ళు కరెక్ట్ గా మనం వాళ్ళని బట్టి మనం ఎలా చెప్పాలో అలా ఉండాలి. అలా ఉంటే అదే మన డ్యూటీ అనమాట. అది ఆయన చెప్తున్నారు. నెక్స్ట్ 3rd చాప్టర్, పర్ఫెక్షన్ ఆఫ్ వాట్ ఈస్ క్యూరబుల్ ఇన్ డిసీజ్, క్యూరేటివ్ ఇన్ మెడిసిన్ అండ్ ద అప్లికేషన్ ఆఫ్ లాస్ట్ టు ఫస్ట్. If the physician clearly perceives what is to be cured in diseases, that is to say in every individual case of disease, if he clearly perceives what is curative in medicines, that is to say in each individual medicine, and if he knows how to adapt according to clearly defined principles what is curative in medicines to what he has discovered to be undoubtedly morbid in patient, so that recovery must ensue to adapt it as well in respect to the suitability of the medicine most appropriate according to its mode of action to the case before him, as also in respect to the exact mode of preparation and quantity it required and the proper period of repeating the dose.
If finally he knows the obstacles to recovery in each case and is aware how to remove them so that the restoration may be permanent, then he understands how to treat judicially and rationally, and he is a true practitioner of the healing art. మనకి మన అదృష్టం నిజంగా అందరం మారుతి గారు ఈకే గారిని చూశారు, మనందరం ఖచ్చితంగా అందరం చూసింది ఈ బుజ్జి గారిని. ఇవే అన్ని క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి చూడండి. అంటే ఫిజిషియన్ కి ఆ పర్సీవింగ్ నేచర్ ఉండాలి క్లియర్ గా. ఏంటది? ఆ డిసీజెస్ ఏ క్యూర్డ్ అంటే ఏమి క్యూర్ చేయబడుతుంది ఈ జబ్బులో, అదేంటండి క్యూర్ చేయడానికే కదా జబ్బులు ఉన్నాయి అంటే ఇన్క్యూరబుల్ డిసీజెస్ కూడా ఉంటాయి కదా. ఏ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఏం పర్లేదు తగ్గించేస్తాం అనలేం కదా. మన లిమిట్స్, హోమియోపతికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫ్రాక్చర్ అయింది, నువ్వేమి అక్కర్లే నేను హోమియోపతి మందిస్తాను అనకూడదు కదా, ఆ బోన్ సెట్ చేయించుకోవాలి. హెర్నియా ఉంది, 3rd grade లో ఉంది, ఖచ్చితంగా అది సర్జరీ అవుతుంది అక్కడ. అలాగా మన లిమిటేషన్స్ మనకు తెలిసి ఉండాలి. అంటే జబ్బు ఎంతవరకు క్యూర్ చేయబడుతుంది, అసలు ఏది క్యూర్ చేయగలం అనేది మనకు తెలిసి ఉండాలి. అది చెప్తున్నారు. ఈయన ఎవ్రీ ప్రతి కేసులో కూడా, ప్రతి కేసు అంటే ప్రతి మనిషి యొక్క జబ్బులో కూడా మనకు అది తెలిసి ఉండాలి. ఏం తెలిసి ఉండాలి? వాళ్ళు గనక కరెక్ట్ గా పర్సీవ్ చేస్తే డాక్టర్ మెడిసిన్స్ ఏం వేస్తే క్యూర్ చేయబడుతుంది అంటే ఇండివిజువల్ ప్రతి వాడికి ఒక్కొక్క మెడిసిన్ ఉంటుంది, అది ఎలా అడాప్ట్ చేయాలి ఇచ్చిన ప్రిన్సిపల్స్ ద్వారా, అంటే ఆ ఇచ్చిన ప్రిన్సిపల్స్ ద్వారా అది ఎలా అడాప్ట్ చేయాలి, ఆ మెడిసిన్ ఎంతవరకు పనిచేస్తుంది, ఆ పేషెంట్ లో చేంజ్ ఎంతవరకు తీసుకురాగలుగుతుంది. ఈ విధంగా అడాప్ట్ చేయటం వల్ల కరెక్ట్ మెడిసిన్ అడాప్ట్ చేయటం వల్ల ఆ మోడ్ ఆఫ్ యాక్షన్ అనేది యాక్షన్ అనేది ఎలా ఉంటుంది అని మనకు ముందే తెలుసుకుని ఉండాలి. సో ఆ ప్రిపరేషన్ అంటే పద్ధతి అంటే పొటెన్సీస్ అనమాట. ఈ పొటెన్సీ కూడా మనం ఎంత కరెక్ట్ గా వేయాలి, ఎప్పుడు రిపీట్ చేయాలి, మధ్యలో ఏమన్నా అడ్డంకులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చాలా అడ్డంకులలో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇంటర్ కరెంట్ రెమెడీస్ వేయటము, వైటాలిటీని ఇంప్రూవ్ చేయడానికి చైనా ఇలాంటివి వేస్తాము, ఇలాంటివి ఉంటాయి కదా. అలాంటివి అయితే పేషెంట్ లో మార్చుకోవాల్సిన అలవాట్లు కావచ్చు. ఒకవేళ అలాంటి అబ్స్టకిల్స్ వస్తే వాటిని ఎలా రిమూవ్ చేయాలి, అతన్ని ఎలా తప్పించాలి, ఇవన్నీ చేయటం ద్వారా పేషెంట్ కి మన ఎయిమ్ ఏంటి, పర్మనెంట్ గా హెల్త్ ని రెస్టోర్ చేయటం అనమాట. సో మనము ఇవన్నీ తెలిసి మనకి కేసు వచ్చిన తర్వాత అది వెళ్తూ ఉంటే మనం తెలుసుకోవటం కాదు, వాడు కేస్ షీట్ రాసినప్పుడే మనకి ఇవంతా ఒక ఐడియా రావాలి. ఈ డ్రగ్ వేస్తాం, ఇక్కడ దాకా ఇలా వస్తుంది, ఇక్కడ ఇలా ఒకవేళ బెటర్మెంట్ రాకపోతే నెక్స్ట్ ఈ డ్రగ్కు వెళ్లాల్సి వస్తుందేమో, ఎప్పుడు రిపీట్ చేయాలి, ఇవన్నీ మనకు ఒక ఐడియా ఉండాలి ఖచ్చితంగా. మనం రేపు బుజ్జిగారి కేసులు చదవబోతున్నాం కదా, బుజ్జిగారి కేసులు చదువుతుంటే మనకు అర్థమవుతుంది ఎప్పుడు రిపీట్ చేయాలి. ఆయన భలే రిపీట్ చేస్తారు, ఒకసారి ఆగరు, రిపీట్ చేస్తారు. ఒక్కొక్కసారి మనం 100 సిమ్టమ్స్ చెప్పినా రిపీట్ చేయరు. మన వాళ్ళు ఒకళ్ళు సరదాగా ముందే చెప్తున్నాను, అంటే బుజ్జిగారు ఎంత పర్ఫెక్ట్ గా ఉంటారంటే ఒకసారి నాకు 99 ఫీవర్ ఉంది బుజ్జిగారికి ఫోన్ చేసినప్పుడు నేను ఇబ్బంది పడుతున్నాను మాట్లాడడానికి. ఏంటి అంటే 99 ఉందండి ఫీవర్ అంటే ఎఫ్పి వేసేసుకోనా అన్నాను. లేదు ఇప్టోరియం పర్ఫరేటం 200 వేసుకో అన్నారు. 99 కదండి తగ్గిపోతుందిలే ఎఫ్పి వేసుకుంటే అంటే లేదు నువ్వు వేసుకో అన్నారు, రేపటికి వచ్చేస్తుంది నీకు, ఇప్పుడు వేసేసుకో అన్నారు. ఆయన వేసుకోమని చెప్పిన తర్వాత ఒక 2-3 అవర్స్ తర్వాత నుంచి బాడీ పెయిన్స్ ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. మన్నాడికి పెరిగింది, కానీ ఈ మందు వేయటం వల్ల నెక్స్ట్ డే మరీ హైయెస్ట్ రాకుండా తగ్గింది. ఇంకొకసారి ఎన్ని సిమ్టమ్స్ చెప్పారో ఒక అతను నా ముందు, అంటే కావాలని ఆయన అన్నారు నేను ఇవాళ సల్ఫర్ డ్రగ్ చదివి వచ్చాను, మొత్తం సిమ్టమ్స్ అన్ని చెప్తాను, బుజ్జిగారు ఎలా మంది అయినా చూస్తానని మొత్తం అప్పచెప్పారనమాట సిమ్టమ్స్. అఫ్ కోర్స్ ఈజ్ నాట్ డాక్టర్. అప్పచెప్తే బుజ్జిగారు అంతా విని క్యాలీబైక్ 6 వేసుకో అని చెప్పారండి. చిచ్చి నేను 2 గంటలు చదివాను అనవసరంగా, ఈయన వేయలేదు అని అన్నారు. అంటే బుజ్జిగారు అలా అంత పర్ఫెక్ట్ గా అసెస్ చేయగలుగుతారు, మనం అలా ఉండాలి. ఎక్కడ వేయాలి ఎక్కడ వేయకూడదు, అవసరమైన చోట వెయ్యకపోవటం ఎంత తప్పు, అనవసరమైన చోట వేయడం కూడా అంతే తప్పు. అది ప్లస్
మధ్యలో ఏమన్నా వస్తే మనము కరెక్ట్ గా గైడ్ అంతా కరెక్ట్ గా డ్రగ్ సెలెక్ట్ చేసాము, ఎలా వేయాలో ఎప్పుడు వేయాలో అన్నీ తెలుసు. పొటెన్సీ సెలక్షన్ కరెక్ట్ గా లేకపోయినా పోతుంది కేసు కదా, డ్రగ్ సెలక్షన్ లేకపోయినా పోతుంది, పొటెన్సీ సెలక్షన్ లేకపోయినా పోతుంది, రిపిటేషన్ తెలియకపోయినా పోతుంది, మధ్యలో ట్రీట్మెంట్ ఆగిపోయినప్పుడు ఆబ్స్టకిల్ ని రిమూవ్ చేసి వేయడం తెలియకపోయినా కేసు పోతుంది, ఇవన్నిటితో పాటు వాళ్ళు పరిచయం చేయకపోయినా పోతుంది, ఇంకా వాళ్ళ హ్యాబిట్స్ అవి మార్చకపోయినా అంత బెటర్మెంట్ రాదు. సో ఇవన్నిటి మీద మనకు ఒక అవగాహన ఉండాలి. ప్లస్ కేసు ఎటుపోతుంది అంటే మనం వేసే కొద్దీ అది డీప్ మయాజమ్స్ లోకి వెళ్ళిపోతుందా, ఒక్కొక్క మయాజం వదిలించుకుంటూ వస్తుందా, కేసు మనం హానిమన్ గారు చెప్పిన హెరింగ్స్ లా ఆఫ్ క్యూర్ ఉంది కదా దాని ప్రకారమే జరుగుతోందా, ఇవన్నీ మనకు అబ్జర్వేషన్ ఉండాలి. అంటే మనం ఎప్పుడు ఇలా ఉండాలి అంటే అమ్మోయ్ హోమియోపతి ట్రీట్మెంట్ చాలా కష్టం అండి అక్కర్లేదు. ఇప్పుడు ఆడవాళ్ళు మొదట్లో మాస్టర్ ఎప్పుడు చెప్పే ఎగ్జాంపుల్, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వాడు డ్రైవింగ్ చేస్తున్నాడని తెలుస్తుంది, పక్కన వాళ్ళకి తెలుస్తుంది, వాడికి తెలుస్తుంది, మనం మాట్లాడిస్తే ఎవరు మూసుకో నేను డ్రైవింగ్ చేస్తున్నాను అంటాడు అని చెప్తారు కదా ఎగ్జాంపుల్. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత వాడేమంతా కబుర్లు చెప్తూ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు, అప్పుడు వాడి డ్రైవింగ్ కూడా స్మూత్ గా ఉంటుంది అంటే అని చెప్తారు కదా. అంటే వాడికి మైండ్ లో అన్ని ఇంజెక్ట్ అయిపోయి ఉన్నాయి, వాడు ఎలా ఉన్నా ఏం ఆలోచిస్తున్నా వాడు కరెక్ట్ గా చేయగలడు డ్రైవింగ్. అలాగే హోమియోపతి కూడా మనం వింటూ 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 ఉంటే మైండ్ లోకి అది అలా వింటూ చదువుతూ ఉంటే అది మైండ్ లోకి అలా వెళ్ళిపోవాలన్నమాట. అది మన లైఫ్ లో ఒక పార్ట్ అయిపోవాలి. అది అలా అయిపోయినప్పుడు మనకి ఇవన్నీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. వీటన్నిటికంటే సుపీరియర్ ఏంటంటే అన్నిటికంటే పైన ఉన్నది ఏంటంటే అసలు మాస్టర్ గారి బ్లెస్సింగ్, ఖచ్చితంగా ఆయన రక్షణ మనకి, ఆయన గైడ్ చేయటం ఉంటుంది. ఇవన్నీ మనం చదువుతాం. ఎందుకంటే బుజ్జి గారు క్లాసెస్ అలవకగా చెప్పేయగలరు, కానీ బుజ్జి గారు క్లాస్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఎందుకు? ఆయన ప్రయత్నం ఆయన చేసేవాళ్ళు, ఎలాగో చెప్పేది మాస్టర్ గారే, అది విషయం. సో అది ఈయన చెప్తున్నారు. టైం అయిపోయింది. వాస్తవ స్వస్తి ప్రజాభ్య న్యాయేన మార్గేణ మహీం మహీష గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.